పగడాల ప్రవీణ్ గారు హత్య చేయబడ్డారా, యాక్సిడెంట్ గా చనిపోయారా అనేది పక్కన పెడితే, ఫస్ట్ అంత కంపెనీలు మెయింటైన్ చేసే వ్యక్తి, ఒక 100-200 మందికి జీవనోపాధిని కలిగించిన వ్యక్తి, హైదరాబాద్ నుంచి బైక్ మీద వెళ్లాల్సిన అవసరం ఏంటి? కార్లు లేవా? కార్లు ఉన్నాయి. అయినా శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని, చావు దగ్గర పడుతున్నప్పుడు ఎవరు ఎలా వెళ్ళినా చావు వెతుక్కుంటూ వస్తుందంటారు. అలాగే ఈయన కూడా పాపం యాక్సిడెంట్ లో చనిపోయారు అని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పోలీసు వారు చెప్పక ముందే పనికి మాలిన కొంతమంది పాస్టర్లు హత్య చేయబడ్డాడు, ఇలా హత్య గావించారు, అలా హత్య గావించారు అంటే వీళ్ళకి వీళ్ళే పోస్ట్ మార్టంలు చేసేసి, వీళ్ళకి వీళ్ళే ఇన్వెస్టిగేషన్లు చేసేసి, వీళ్ళే డిసైడ్ చేస్తే ఇంకా డిపార్ట్మెంట్ ఎందుకమ్మా? ఇక్కడ ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే, ప్రత్యేకంగా 300 సీసీ ఫుటేజ్ కెమెరాలను పరిశీలించినటువంటి అధికారులు ఆయన ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఎక్కడ ఆగారు, ఎక్కడ మందు కొన్నారు, ఎక్కడ తాగారు, ఇలా బిట్ టు బిట్ చెప్పుకుంటూ వెళ్ళారు కదా. సరే, తాగారు లేదు అలాంటి విషయాలు నేను మాట్లాడను. ఇక్కడ ఆయన చనిపోవటం అనేటువంటిది దురదృష్టకరం. ఖచ్చితంగా. ఎందుకు దురదృష్టకరం? ఎందుకు చనిపోయారు? ఒక్క కారణం వల్లే చనిపోయారా? హత్య చేశారా? లేదు, ఇంట్లో ఏదన్నా గొడవ పడి బయటకు వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్టు బండి తోలి చనిపోయాడా అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఆయన చనిపోయిన దానికి శవరాజకీయాలు ఎక్కువైపోయాయి. అవునండి. అదే రోజున వరంగల్లో ఒక పాస్టర్ చనిపోయాడు. మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గురుగారు, మేము అలా అడిగితే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత, కానీ వాళ్ళది అనుమానాస్పదంగా లేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, అది యాక్సిడెంట్ అని మేము నమ్మాము. కానీ ప్రవీణ్ పగడాలది అలా కాదు, అక్కడ ఫూట్ మార్క్ ఉంది, బండి అతని పైన పడింది, అసలు పడే అవకాశమే లేదు అని చెప్పేసి ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే లేని బాధ వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్ చేయాలి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చేయాలి. వాళ్ళేమీ మాట్లాడలా, ప్రశాంతంగానే సాగుతోంది ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళకి నొప్పి ఏంటి? నిజంగా వీళ్ళకి నొప్పే వచ్చింది. తెలంగాణలోనే కదా ఆయనది పగడాల ప్రవీణ్ గారిది. అక్కడ రీపోస్ట్ మార్టం చేయించుకోండి. మాట్లాడితే మొన్న ఈ మధ్య ఏదో చూశాను, ఒక క్రిస్టియన్ బైబిల్ పక్కన పెడితే హిందువులందరినీ చంపేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఏదైనా ఒకళ్ళు చనిపోతే వేరే మతస్థులు అది హిందువులే చేస్తారా, ముస్లింసే చేస్తారా? వీళ్ళకి హిందూ ముస్లింలకి మిగతా జనాలకి ఇంకా వేరే పని పాటలు ఏముండవా? చంపుకుంటూ వెళ్తారా? నిజం చెప్పాలంటే ఈ పాస్టర్లు అనే వాళ్ళు నా దృష్టిలో దొంగలు. ఎందుకంటున్నానంటే అమ్మాయి మాట, ఒక అజయ్ బాబు అని ఒక ఆయన ఉన్నాడు. నేను మొన్న చూశాను ఆయనది, జోహార్ శ్రీరామ్ సమేదో మాట్లాడాడు. జోహార్ శ్రీరామ్ ఏంటి? శ్రీరాముడి గురించి ఏం తెలుసు? శ్రీరాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు. ఆత్మహత్యకి, అవతార సమాప్తికి, సరయూ నదిలో నడుచుకుంటూ వెళ్లి అంతర్ధానం అవటానికి తేడా తెలియని వ్యక్తి కూడా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడటమే. మనం ఏం మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడుతున్నాం? మనం మాట్లాడేది తప్ప రైటా అని ఆలోచించే విచక్షణ జ్ఞానం కూడా లేదా అజయ్ బాబు గారికి? ఒక్క అజయ్ బాబు గారని కాదు, మన దరిద్రం ఏంటంటే లకారాలతో సంబోధించే వాళ్ళు మన హిందువుల్లో కూడా ఉన్నారు. వాళ్ళ పుస్తకాలు లకారాలని, వాళ్ళ దేవుడు దరిద్రుడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అలా వీళ్ళందరినీ చూసి మనల్ని సృష్టించిన సృష్టికర్త వీళ్ళనా నేను సృష్టించింది అని తలకాయించుకునేటట్టుగా ఉంది. లకారాలతో పుస్తకాలను సంబోధించేవాడు నా దృష్టిలో మనిషే కాదు, దరిద్రుడు. పుస్తకం కూడా సరస్వతితో సమానంగా భావించే గుణం మన హిందువులది. ఆ పుస్తకాలనే వాళ్ళు విగిలిగా మాట్లాడతారా? తప్పు కదా. అలాగే క్రైస్తవులు కూడా హిందువుల భగవంతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? తప్పు కదా. వీళ్ళందరి వల్ల నేర్చుకోవాల్సింది ఏంటి? మనం మత విద్వేషాలు రెచ్చగొట్టడమా? ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు సావాలనా? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇదంతా ఒక పక్కన ఉంటే
ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన మీద శవరాజకీయాలు చేయటం, ఆయన ఇలా చనిపోయాడు, పైకి ఇలా మీద పడింది, ఇంకెందుకు డిపార్ట్మెంట్ వీళ్ళని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయమనండి, సరిపోతుంది. వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వీళ్ళే మాట్లాడేస్తారు, వీళ్ళే ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. అంతా వీళ్ళే చేస్తారా? అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేసింది వేస్టా? గురుగారు పోలీసులు చెప్పిన ప్రతి దానికి వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పోస్ట్ మార్టం మీద కూడా మాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం హైదరాబాద్ లో చేయించుకుంటాం అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇంత అపనమ్మకం ఎందుకు వీళ్ళకు వచ్చిందంటారు? అమ్మా అసలు ఇవన్నీ పక్కన పెడితే బైక్ హెడ్ లైట్ లేకుండా ఎందుకు నడిపావు? బైక్ హెడ్ లైట్ లేదు అని నీకు తెలీదా? నడిపేవాడికి తెలీదా? హెడ్ లైట్ లేకుండా ఎందుకు నడిపావు? 2 సార్లు బైక్ మీద నుంచి పడ్డాడు అని చెప్పి సీసీ ఫుటేజ్ లో కనపడుతోంది. ఎందుకు పడ్డావు? ఎందుకు తూలుతూ పడ్డావు? తాగి నడిపావా బైకు? మనిషి తూలాడు అని అంటే అక్కడ 2 కారణాలు ఉంటాయి. ఒకటి తాగి నడపటం వల్ల వస్తుంది. 2 ఈ ఎండ తీవ్రతకి డిహైడ్రేషన్ ఎక్కువైపోయి బాడీ విపరీతంగా నీరసించి స్కిడ్ అయిపడిపోవటం వస్తుంది. 3వ విషయం ఏమొస్తుంది అంటే ఇంట్లో విపరీతమైన గొడవలు జరిగి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే వస్తుంది. ఈ మూడిట్లో ఏదో కారణం అయి ఉండొచ్చుగా. ఆ కారణాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారుగా. వాళ్ళ కుటుంబ సభ్యులకు లేని దురద వీళ్ళకి ఎందుకు? పాస్టర్లను చెప్పుకునే వాళ్ళు ఇక ఎందుకు ఆరాట పడుతున్నారు? గొడవలు ప్రేరేపిస్తున్నారు. వీళ్ళంతా కావాలని గొడవలు ప్రేరేపిస్తున్నారు, కావాలని శవం మీద పేలాలు ఏరుకుంటున్నారు. వాళ్ళకి ఒక భయం ఏర్పడింది అని అంటున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణంతో ఆగదు. ఇప్పుడు నిన్న అరుల్ అనే పాస్టర్ కూడా అమెరికా, అంటే హైదరాబాద్ వాసియే కానీ అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడ చర్చిలో డైరెక్ట్ గా వచ్చి హత్య చేశారు. అంటే ఇలా పాస్టర్ల మీద గాని క్రైస్తవుల మీద దాడులు చేస్తూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది గురుగారు. అందువల్ల ఇదంతా చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అమెరికాలో చంపేశారు అని అంటే హిందువులు రోడ్డు మీద వెళ్తే కూడా పిస్టల్తో కలిసి చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందువులు డబ్బు కోసం చంపచ్చు. ఈ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ ఉంటది కదా, వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు. ప్రతిదానికి ఏదో అంటారే కోడిగుడ్డికి బోడిగుండికి లింక్ పెట్టినట్టు ఏదో ప్రతిదానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎట్లాగమ్మా? ఇప్పుడు అమెరికాలో చచ్చిపోయారని చెప్పాడు, అదే ఒక పాస్టరు ఈయన మరణం వైట్ హౌస్ లో చర్చించారట అంటున్నారు. వాళ్ళు చెప్పితే నమ్మాలి, మేము చెప్పేది వాళ్ళు నమ్మరు. చంపుకోవటాలు నరుక్కోవటాలు ఎప్పుడు మొదలవుతాయమ్మా? గొడవలు విపరీతంగా పెరిగినప్పుడు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు, ఒకళ్ళకి పొంతలు లేకుండా వాక్కుంటున్నప్పుడు మొదలవుతాయి. అలాంటివి చేస్తుంది ఎవరు? మన వాళ్ళు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు. ఎవడి జీవితం వాడు గడపకుండా వాళ్ళ పుస్తకాలను వీళ్ళ పుస్తకాలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగమ్మా? నాది ఇందులో ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఏంది అంటే, ప్రతిసారి ఒక మత పెద్దనో ఒక రాజకీయ నాయకుడో ఎవరో ఒకరు ఒక 10 నిమిషాలు ఈ మతం వాళ్ళు, అంటే పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు లేకుండా చేస్తామని చెప్పేసి ఒక మత పెద్ద, ఒక పొలిటీషియన్ అంటారు. ఇంకొక పొలిటీషియన్ అంటాడు, ఒక 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి క్రిస్టియన్స్ లేకుండా చేస్తాము అని అంటారు. ఇంకొంచెం కళ్ళు మూసుకోండి ముస్లింస్ లేకుండా చేస్తాము అని అంటారు. అసలు ఇవన్నీ ఘర్షణలు ఒక మత పెద్దనో ఒక పొలిటీషియన్ మాట్లాడుతున్నాడే తప్ప ఒక అమాయకమైన ఒక సామాన్య ప్రజలు మాత్రం ఈ విషయాలను చర్చించడం లేదు. దీన్ని అవునంటారా కాదంటారా? మత పెద్ద కీలు పొలిటీషియన్స్ కి పని పాట ఏ ఉండదమ్మా. వీడి మీద రాయి వాడి మీద వేయటం, వాడి మీద రాయి వీడి మీద వేయటం. మీకు నాకు ఎట్లా ఉంటుందంటే, తెల్లారు లేస్తే మనం ఎలా జీవించాలి, మన పిల్లలు ఎలా బతకాలి, మనం ఏ విధంగా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఏదో ఒక కళ ఉంటుంది, సొంత ఇంటి కళ, అది ఎలా నెరవేర్చుకోవాలి, ఇలా తాపత్రయాలతో మనం జీవితం గడుపుతాం. ఇలాంటి పనికి మాలిన వెధవలే ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవన్నీ పెంచి పోషిస్తోంది అన్ని కులాల్లోనూ ఉన్నారు. ఒక్క కులంలో కాదు, అన్ని కులాల్లోనూ ఉన్నారు. పని పాట లేని వెధవలంతా కూడా చేసే పని ఇదే. ఏదో ఒకటి రెచ్చగొట్టడం. ఏదో ఇందాక మనం ఒక టాపిక్ ఆ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాగే అన్నాను, నేను మీతోనే అన్నట్టున్నాను. వాడికి ఏమీ తెలియదు, అన్ని తెలిసిన వాడు అనుకుంటాడు అని. అలాగే ఏమీ తెలియని వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలాంటి శవ రాజకీయాలు, ఈ కుళ్ళు రాజకీయాలు,
ఈ రాజకీయాలు మత పెద్దలు, ఎవరమ్మ మత పెద్ద, దేనికి మత పెద్ద? మత పెద్ద అంటే ఏంటి అసలు? వాళ్ళు చెప్పుకొని తిరుగుతారు కదా గురుగారు. అదే అసలు మత పెద్ద అంటే ఏంటి? నాకు అర్థం కాదు అసలు, నాకు పాయింటే అర్థం కాదు. మత పెద్ద అంటే ఏంటి? దేని మతానికి పెద్ద? క్రైస్తవ మతానికి పెద్ద ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, క్రైస్తవ మతం మొత్తానికి పెద్ద ఆయన. క్రైస్తవుల్లో 2-3 రకాలు ఉన్నాయి, ఆ 2-3 రకాలన్నిటికీ పెద్ద ఆయన. అలాగే ముస్లిం అయినా సరే, ఇవన్నీ ఏంటంటే చెప్పుకొని తిరగటానికి తప్పితే దేనికి నయా పైసాకి ఉపయోగపడరు. ఒకళ్ళకి ఒంట్లో బాగోతే సహాయం చేయలేని స్థితిలో ఉండే వీళ్ళు మతాల గురించి, మత పెద్దల గురించి, మత గ్రంథాల గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నాను, సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పమనండి. సనాతన ధర్మము అంటే ఏంటి? మనందరికీ తెలిసిన వరడు ఏంటయ్యా అంటే నిత్య నూతనము అని. సనాతన ధర్మం అంటే నిత్య నూతనము అని కాదు, వేద ధర్మమే సనాతన ధర్మం. మన మతాన్ని మనం గౌరవిస్తూ అన్ని మతాలని గౌరవించటమే సనాతన ధర్మం. మన వాళ్ళందరినీ గౌరవిస్తూ అందరినీ గౌరవించటమే సనాతన ధర్మం. ఎక్కడ గౌరవిస్తున్నామమ్మా? తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయితే వృద్ధాశ్రమంలో పడేయటం సనాతన ధర్మమా? కాదు కదా. అలాగే ఈ హత్య రాజకీయాలు ఇవన్నీ ఒక ఇన్సిడెంట్ దొరికితే చాలు. ఇప్పుడు సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే, ఓ పాస్టర్ గారి గురించే తీసుకుందాం, ప్రవీణ్ పగడాల గారి గురించి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈయన రాముడు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. రాముడు ఒప్పుకుంటాడు పాపం, సకల గుణాభిరాముడు కదా, అయోధ్య రాముడు కదా, ఆనంద రాముడు కదా, ఆయన పెద్ద పట్టించుకోడు. కానీ ఆయన బంటున్నాడే, ఆయన ఊరుకోడు, హనుమంతుల వారు. అలాగే కర్మ ఎప్పుడు మనం ఏదో వచ్చే జన్మలో అనుభవిస్తామని అనుకుంటాం, ఈ జన్మలోనే అనుభవిస్తాం. అది ఎవరైనా సరే, క్రైస్తవులైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, హిందువులైనా సరే, చేసే పని కరెక్ట్ గా చేయాలి, మాట్లాడే విధానం పద్ధతిగా ఉండాలి. పగడాల ప్రవీణుడి హత్య యాక్సిడెంటా అనేది డిపార్ట్మెంట్ వారు చూస్తారమ్మా. ఈ పాస్టర్లు చెప్పినంత మాత్రాన, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసినంత మాత్రాన. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఈ అజయ్ బాబు గారు అంటున్నారు, నన్ను కూడా చంపేస్తారు. ఏమన్నా ఈయన బలగంగా దాన్ని తెలియక చంపేయటానికి? లాల్ బహదూర్ శాస్త్రియ, లేకపోతే గాంధీ మహాత్ముడా? ఈయన చంపితే ఏమొస్తుంది? ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఓ పాస్టర్ని చనిపోయాడు, ఆయన్ని యాక్సిడెంట్ అయ్యాడా చంపేశారా అనేది ఇంతవరకు తెలవలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతవరకు దాని గురించి చక్కగానే మాట్లాడుతున్నారు, సజావుగా సాగుతోంది అని. మధ్యలో ఈయనెందుకు చంపేస్తారు అజయ్ బాబుని? ఏదో ఒకటి వదిలేయాలి, మాట వదిలేస్తే పడి ఉంటుంది మీడియాలో. పొరపాటున ఏదైనా జరిగిందనుకో, అదిగో అప్పుడు నేను చెప్పా కదా, చూసావా అని అదో ప్రూఫ్ కోసం. వీడిని ఎవడు చెప్పమన్నాడు జోహార్ రాముడని? జోహార్ వేసంటే పనికి మాల ఎదవా యేసు అంటే? నువ్వు నా రాముడినా అన్నప్పుడు నేను అనలేనా? నాకు నోరు రాదా?